దేవుడు కనుక కుటుంబముతో కలిసి ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఏంటి ఆ మార్గం తెలుసా? దేవుని యొక్క స్వభావం వారిలో ఉండాలి. మరి కుటుంబం యొక్క సంపూర్ణత ఎక్కడుందో తెలుసా? భార్య భర్త ఉంటే సంపూర్ణత కాదు, క్రీస్తు ఉంటేనే సంపూర్ణత. భార్య భర్త క్రీస్తు. అందుకేనా మొదటి కుటుంబంలో, ఆదాము కుటుంబంలో ప్రతిరోజు సాయంత్రం వేళలో ఆయన దిగొస్తున్నది. చల్లపుట్టిన సాయంత్రం వేళ ఎందుకు వస్తా ఉన్నాడు? ఆయన వారితో సావాసం చేయడానికి. ఒకే స్వభావం ఆదాముది దేవుడిది, శ్రీమతి ఆదాముది దేవుడిది, ఒకే స్వభావం అదే. God wants a fellowship with man. దేవుడు మానవునితో సావాసం చేయగోరుతా ఉన్నాడు. అందుకే తన రూపంలో దేవుడు మానవుని సూచించాడు, తన రూపంలో కుటుంబాన్ని సూచించాడు ఆయన. ఎందుకు? తన పిల్లలతో కలిసి ఉండాలనేది ఆయన ఆశ, తన కుటుంబంతో కలిసి ఉండాలని ఆయన కోరిక. దేవుడు ఇష్టపడుతున్నాడండి. నువ్వెవరివి దేవుని బడికి వెళ్ళగొట్టడానికి? మరి దేవుడు తన కుటుంబంతో ఉండాలంటే ఏముండాలట? దేవుని స్వభావం వారిలో ఉండాలా? దేవుడి స్వభావం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. అందుకే ఖచ్చితంగా చూసుకోండి, పెళ్ళయ్యే స్త్రీలు, మీ అమ్మ మాట వినొద్దు, మీ నాన్న మాట వినొద్దు. పెళ్ళవుతున్న పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ మాట వినొద్దు, బంధువుల మాట వినొద్దు. క్రొత్త జన్మ పొందుకున్నారా లేదా చూడండి. ఒకవేళ కొత్త జన్మ పొందుకున్న అబ్బాయి దొరికితే, ఏ కులపోడైనా, ఏ ప్రాంతపోడైనా, ఎవరైనా కావచ్చు, కొత్త జన్మ పొందుకున్న అమ్మాయి దొరికితే, ఏ కులపోదైనా, ఏ ప్రాంతముదైనా, ఎలాగున్న రూపంలో ఎలాగున్నా సరే, నువ్వు ఏమాత్రము ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకో. నీ కుటుంబంలో క్రీస్తు ఉండడం మొదలు పెడతాడు. నీ ఇంట్లో ఉన్నంత ఆనందం, సంతోషం మీకు ఎక్కడ ఉండదుగా. లేకపోతే నీ ఆలోచన ఆమె ఆలోచన కలవదు. కొత్త జన్మ పొందుకోకపోతే మీ ఇద్దరి ఆలోచనలు కలవవు. కారణం ఏంటంటే వాక్యముతో మీ ఇద్దరు ఆలోచనలు కలిసినప్పుడు ఏక ఆలోచన కలిగి ఉండగలుగుతారు. హౌ కెన్ వి బికమ్ వన్? ఏ విధముగా ఒకటిగా మారగలరు? ఒకటిగా మారే మార్గం ఉంది. భార్య భర్తలు ఒకటిగా మారాలంటే ఒకటి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందమే వాక్యమై ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరు ఆలోచనలు ఒకటవుతాయి. మీకు అర్థమైందా? లోక సంబంధమైన వారిలో అందుకే ఎప్పుడు చూసినా గొడవలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా గరిటెలు కింద పడతా ఉంటాయి, గిన్నెలు కింద పడతా ఉంటాయి, కుర్చీలు కింద పడతా ఉంటాయి. ఎందుకు? లోక సంబంధమైన వారిలో ఎందుకు అది కనబడతా ఉంది? వాళ్ళ ఆలోచనలు ఏకం కాలేవు. కానీ అదే కొత్త జన్మ పొందుకున్న భార్య భర్తల మధ్యలో ఒకే ఆలోచన ఉంటుంది, అది వాక్యం. భార్య వాక్యాన్ని దాటకుండా చూసుకుంటుంది, భర్త తన వాక్యాన్ని దాటకుండా ఆయన చూసుకుంటాడు. సో వీళ్ళ మధ్యలో విభేదాలు ఎక్కడొస్తాయిగా? మీకు అర్థమైందా? ఒకవేళ వచ్చిన చిన్నవి వచ్చినా మళ్ళీ వెంటనే వాక్యం ద్వారా సరి చేపెడతా ఉంటాయి. వీళ్ళకు పెద్ద మనుషులు కాదు కావాల్సింది, వీళ్ళకు వాక్యం కావాలా? వీళ్ళకు పెళ్లి చేసిన పాస్టర్ కాదు కావాల్సింది, లేదా వీళ్ళకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ కోర్టు కాదు కావాల్సింది. వీళ్ళకు కావాల్సింది ఏంటంటే వాక్యం. ద వర్డ్, వాక్యం ఏం చేస్తుంది? వీళ్ళిద్దరు ఎప్పుడు ఏకపరుస్తూ ఉంటుంది. భర్త చెప్పాల్సిన అవసరం లేదు భార్యకు, ఆటోమేటిక్గా వాక్యం ఏం చేస్తుందంటే భార్యను సరిదిద్దుతుంది. ఇక్కడ పాస్టర్ బోధిస్తూ ఉంటే, లేదా వర్తమానం చదువుతూ ఉంటే, లేదా బైబిల్ చదువుతూ ఉంటే భార్యను సరిచేస్తూ ఉంటుంది. అలానే భర్తకు చెప్పాల్సిన అవసరం లేదు. భార్య ఆయన పాస్టర్ చెప్తున్న వర్తమానం వింటూ ఉంటే ఆటోమేటిక్గా లోపల పరిశుద్ధాత్మ దానికి లోబడేటట్టు చేస్తూ ఉంటాడు. వర్తమానాలు చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే ఆ వర్తమానాలకు బైబిల్కు లోబడేటట్టు చేస్తూ ఉంటాడు లోబడిన పరిశుద్ధాత్మ. పాస్టర్ దాకా కూడా ఆ సమస్యలు రావు. అందుకే చాలాసార్లు నేను చెప్తుంటాను, భార్య భర్తల సమస్యలు వచ్చినప్పుడు నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు మా సమస్య మీరు తీర్చాలి. నేనంట గ్రామ పంచాయతీ బోర్డు పెట్టుకోలే నేను ముందట, పంచాయతీలు తీర్చబడును అని. మీ భార్య భర్తల మధ్యలో పంచాయతీలు నాకెందుకు? మీరిద్దరిట్లో ఎవరో ఒకరు కొత్త జన్మ పొందుకోలేదు, నాలాంటోడు కాదు కదా. అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా కూడా తీర్చలేడు మీ బాధలను.
పొద్దునటి నుండి సాయంత్రం దాకా చెప్పిన ఇద్దరు తలుపుతారు, రాత్రి ఇంటికి పోతాడు మొదలవుతుంది మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం. ఇంపాసిబుల్ థింగ్. భార్య భర్తల మధ్యలో ఉన్న పంచాయతీలు ఎవరు తీర్చలేడు, ఒకటి తీర్చగలదు, వాక్యం ఒకటి. అయితే భార్య లోబడాలా, భర్త లోబడాలి. ఇద్దరు లోబడాలంటే వాళ్ళకి ఇద్దరికి పరిశుద్ధాత్మ కావాలి కదా. ఎందుకంటే వాక్యానికి లోబడేలు చేసేది పరిశుద్ధాత్మ మాత్రమే. మిగతా ఎవరు చూపించిన, ఇదిగో బైబిల్లో ఉంది, నువ్వు ఇగో స్త్రీలు ఇలా ఉండాలి అని చూపించినాం అనుకో, ఈయన ఒక్కడే పాస్తరా, ఎంటర్మేజ్లో ఈయన ఒక్కడే పాస్తరా, అబ్బా ఈయన ఒక్కడే చెప్తాడా? అందుకే రండి మనం చర్చ్ మార్చాలా. నేను చెప్తాను, లేకపోతే రేపటి నుండి నీకు భోజనం ఉండదుగా. ఈడేం చెప్తాడు? తప్పదు, పోదాం చర్చ్కి, వేరే చర్చ్కి వెళ్ళిపోదాం. అయిపోయి కొత్త జన్మ లేని స్త్రీ. బైబిల్లో ఇగో పురుషులారా మీరు ఇలా ఉండాలి, ప్రతి విషయంలో మీ సొంత శరీరం వల్లే నీ భార్యను ప్రేమించాలి. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండొద్దా? అంటే నాకు ఎవరు ఉండదా? మా మరదలతోటి కొంచెం మేము క్లోజ్గా మూవ్ అవుతా, తప్పేమున్నది దాంట్లో? మరదలేనా? ఈయన ఒక్కడే పాసరా? చూడు, వచ్చే వారం నుండి మనం చర్చికి పోవట్లేదు. నువ్వు పిచ్చి పిచ్చి చేసినావు ఇంకో సీరియల్ కొనియను నీకు. ఏమేం చేస్తుంది? అలాగేనండి. కొత్త జన్మ పొందుకొని స్త్రీల పురుషుల గురించి మాట్లాడతానా నేను? యవనస్తులారా, నేను మళ్ళీ చెప్తానా మీకు, యవనస్తులారా, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకండి వివాహ విషయంలో. లైఫ్ అంతా బాధపడతావు నువ్వు, మంచిగా జీవితం అన్న జీవించలేవు, జీవించనివ్వదు నీ ఇంట్లో కుటుంబ సమస్యలు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకు. మీ అమ్మ చెప్పని, మీ నాన్న చెప్పని, ఏంటి పాస్టర్ ఇట్లా బోధిస్తున్నాడు, అమ్మ నాన్న మాటకు లోబడ. వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త అన్నాడు, ఎవ్వరి మాటకు లోబడద్దు అన్నాడు ఆయన. తల్లిదండ్రులకు లోబడాలి, కానీ ఏ విషయాల్లో కాదు, అది నేర్చుకో ముందు. తల్లిదండ్రులకు లోబడాలి మనం, కానీ వివాహ విషయంలో కాదు. వివాహ విషయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను కూడా లెక్క చేయొద్దు, ఎందుకంటే అది నీ ఎన్నిక, నువ్వు జీవించబోతున్నావు. ఒక రాంగ్ చాయిస్, ఒక తప్పుడు ఎన్నిక జీవితాంతము నిన్ను ఏడిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఒక్కసారి వివాహం అయిందంటే ఇక నువ్వు విడిపోవడానికి వీల్లేదు. కష్టమైన, నష్టమైన, బాధైనా, శోధనైనా, ఏమైనా సరే, తాగుబోతు భర్త అయితే ఆ తాగుబోతు భర్తతోనే ఉండాలా, గయ్యాలి భార్య అయితే గయ్యాలి భార్యతోనే ఉండాలా, తిరుగుబోతు స్త్రీ అయితే తిరుగుబోతు స్త్రీతోనే ఉండాలా, ఎలా ఉండాలనే ఉండాలా. ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టినా మళ్ళీ నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రమాణం వివాహంలో మరణం వరకు. నో అదర్ చాయిస్, వేరే ఎన్నిక లేదు. బ్రదర్ మేడం అంటున్నాడు, ఆఫ్టర్ సాల్వేషన్, రక్షణ తరువాత దేవుడు అతి దీవెన దేవుడు మానవుడికి ఇస్తున్నది వివాహమై ఉన్నది. రక్షణ తర్వాత అంత ప్రాముఖ్యమైనది వివాహం. రక్షణ వివాహాన్ని బట్టి ఉండొచ్చు, పోవచ్చు. నువ్వు ఎన్నికను బట్టి ఉంటుంది అది. రక్షణ కొంతమంది వివాహమైనాక కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు అంటే భార్యను బట్టో భర్తను బట్టో. రాజీ పడక తప్పదు, వెళ్ళక తప్పదు, రాజీ పడాల్సిందే. ఏం చేసేది ఉండదు అక్కడ. దానికి కారణం నువ్వు ఎన్నిక తప్పు. ఎన్నడూ రాంగ్ చాయిస్, తప్పుడు ఎన్నిక ఎన్నుకోవద్దు. వాట్ ఈజ్ రాంగ్ చాయిస్? తప్పుడు ఎన్నిక ఏంటిది? సింపుల్, క్రొత్త జన్మ పొందుకొని స్త్రీని కానీ పురుషుని కానీ పెళ్లి చేసుకోవడం. కొత్త జన్మ ఎక్కడుంది? ఈ కాల వర్తమానంలోనే ఉంది. ఈ కాల వర్తమానమే కొత్త జన్మ.